దానికే రావాలి అందరూ నిల్చొని ఆయనకు సపోర్ట్ చేయాలి, అప్పుడు ఆయనే సీఎం అవుతాడు అంతే. డబ్బులు కమ్ముడుపోకూడదు అనేది నా ఫస్ట్ పాయింట్ అంతే. నీ సొంత నియోజకవర్గానికి నువ్వు ఏం చేస్తావో తెలియదు, నువ్వు సంపాదించుకుంటావా, నీ ప్రభుత్వం హయాంలో ఉంది, సంపాదించుకోవాలనే దిశగా కాకుండా మనం ఏదైనా ప్రజలకు చేద్దాం, మనల్ని నమ్మి ఓట్లు వేశారు, వాళ్ళకి ఏదైనా అభివృద్ధి చేద్దామనే వైపుగా పోయేవాడికి ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ బాబు ఆయనకు సపోర్ట్ చేయాలా, ఎవరు అమ్ముడుపోకూడదు అనేది నా ఇది. ప్రజలు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారా? తప్పకుండా ఎక్కడ ఆయనకు చేయాల్సిన పనే ఉందన్న. సినిమాలలో ప్రశాంతంగా 6 to 6 6 గంటలు షూట్ చేసుకొని ప్రశాంతంగా పోయి ఇంట్లో ఎంజాయ్ చేసుకునే లైఫ్ ఆయనకు. ఎందుకు ప్రజల కోసం బహిరంగ సభలు ఇంకా మీటింగులు పెట్టి అందరినీ ఆయనను ఎవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని కూడా ఆయనను విమర్శిస్తున్నారు. 3 పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజ్ అందిందని. ఎందుకు ఇవన్నీ మాటలు అనిపించుకోవాల్సిన కర్మే ఉంది ఆయనకు. ప్రజల కోసం వచ్చినాడు, ఏదో మంచి చేయాలని తాపత్రయపడుతున్నాడు. అతన్ని అలాగే ఉండనిద్దాం, అతన్ని చెడగొట్టద్దు. ఎందుకు రేర్ అంటారు కదా, ఇప్పుడు ఏమంటారు, ఒక అరుదైన మొక్క అంటారు కదా, అరుదైన వ్యక్తి అని. అలాంటి వాడు పవన్ కళ్యాణ్. ఆయన ఎవరు ఇబ్బంది పెట్టద్దు.